హిందూ బంధువులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ శాసన మండలి ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నల్గొండ, ఖమ్మం, వరంగల్ శాసన మండలిలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీరియల్ నంబర్ 1 లో పోటీ చేస్తున్న సర్వోత్తమ్ రెడ్డి గారు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ నియోజకవర్గానికి సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న మల్క కుమరయ్య గారు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అంజిరెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ భారతీయ జనతా పార్టీ మొదటి చూడ మీ సమస్యల పరిష్కారం కోసం, తెలంగాణ సమాజంలోని పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం గతంలో కేసీఆర్ గారి పాలనలో, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలనలో అనేక ఉద్యమాలు నిర్వహించి అనేక ఇబ్బందులు ఎదుర్కొని జైలు జీవితాలు గడిపి లాఠీ దెబ్బలు తిని కేసులను భరించి మీకోసం కొట్లాడినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు హామీలిచ్చి ఏ విధంగా విస్మరించింది, ఏ విధంగా మోసం చేసిందో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, ఎవరు చూసి ఓటేయాలి, దేనికోసం ఓటేయాలని ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి దయచేసి అన్ని విషయాలు ఆలోచించి ప్రలోభాలకు లొంగకుండా, తప్పుడు వాగ్దానం నమ్మకుండా మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ మహాశివరాత్రి పర్వదినాన మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.